ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అయితే కళ్ళు తెరవగానే ఇక యామిని వాళ్ళ అమ్మగారైతే ఉంటారు. బాబు రాజ్ అని చెప్పి అనగానే వెంటనే నా పేరు రాజా అని చెప్పి అంటాడు రాజ్. ఇక వెంటనే యామిని వస్తుంది. మమ్మీ అని చెప్పి అనగానే ఇక వెంటనే పక్కకి వస్తుంది. నేను ఎవరు, నా గతం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు, కనీసం నా పేరు కూడా నాకు తెలియట్లేదు, అసలు మీరంతా ఎవరు అని చెప్పి రాజ్ అయితే అడుగుతాడు. ఆ మాటలకి యామిని వెంటనే దేవుడు నాకు రెండో అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను అని చెప్పి మనసులో వెంటనే అయ్యో నన్ను కూడా మర్చిపోయావా రాజ్ అని చెప్పి అంటుంది. అంటే మీరెవరో నాకు తెలియట్లేదు అని చెప్పి రాజ్ అంటాడు. మెల్లగా ఇక రాజుని కూర్చోపెడుతుంది యామిని. ఇంతకీ మీరెవరు అనగానే చూడు మమ్మీ, ఇంతగా ప్రేమించిన నన్ను కూడా మర్చిపోయారు, మనిద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళం, ఇద్దరం ఎంతో సంతోషంగా కలిసి బ్రతికే వాళ్ళం, అలాంటిది నన్ను ఎలా మర్చిపోతావు రాజ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది యామిని. ఒక్కసారిగా పక్కనే ఉన్న ఇక యామిని వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే సైగ చేసి బయటికి వెళ్ళమని చెప్తుంది. వెంటనే యామిని వాళ్ళ మమ్మీ అయితే బయటికి వస్తారు. ఏంటండి ఇదేం చేస్తుంది, రాజ్ దగ్గరికి వచ్చి కూర్చొని మనిద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళం అని చెప్పి అంటుంది. అనగానే పోనీలేవే, దానికి నచ్చినట్టు చేయని, ఎంతైనా ఒకప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు కదా, ప్రేమించుకున్నారు కదా అనగానే లేదండి, ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, అతను ఇప్పుడు ఒక ఆమె భర్త యాక్సిడెంట్ అయ్యింది, దానివల్ల అన్నీ మర్చిపోయినట్టున్నాడు, అంతే తప్పించి ఎప్పుడొకప్పుడు తన గతం అంతా గుర్తుకు రాదా, అప్పుడు ఇది చేసిన మోసం గుర్తుకు రాదా అనగానే సరేనే ఏదో ఒకటి, ప్రస్తుతానికైతే బేబీ సంతోషంగా ఉంది, అది నువ్వు గమనించావో లేదో అని చెప్పి ఇద్దరు కూడా ఇక బయటకు వచ్చేస్తారు. ఇక యామిని మాత్రం రాజ్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర చేయి వేసి నేను రాజ్ నీ యామినిని ఎంతగానో ప్రేమించిన యామినిని, మనిద్దరం చాలా సంతోషంగా పెళ్లి చేసుకుందామని ఇక పెళ్లి బట్టల కోసం ఇద్దరం వస్తున్నాము, దారిలో యాక్సిడెంట్ అయింది, నువ్వు లోయల్లో పడిపోయావు రాజ్ అని చెప్పనగానే మరి నువ్వెక్కడున్నావు యామిని అనగానే నేను నీతో పాటు రాలేదు, నువ్వు ఒక్కడివే వెళ్తానని పెళ్లి బట్టలు తీసుకొని వస్తానని వెళ్ళావు, ఈ రకంగా జరిగింది అని చెప్పి రాజ్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా రాజ్ ఇక ఏమీ గుర్తు రావట్లేదు, నాకెందుకో తల భారంగా అనిపిస్తుంది అని చెప్పి కళ్ళు మూసుకొని స్పృహలోకి కోల్పోతాడు రాజ్. ఒక్కసారిగా యామిని నా రాజ్ నాకు దక్కాడు అని చెప్పి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ బయటికి వస్తుంది. ఇంతలోనే డాక్టర్ అయితే అమ్మా అతని పేరు రాజా అని చెప్పి అనగానే అవును, ఎందుకలా అడుగుతున్నారు అనగానే అదేమీ లేదు, అతని పేరు కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, అతను గతమంతా మర్చిపోయాడు, మీరు ఆయనకి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా ఆయనకు గుర్తులేదు కాబట్టి అడుగుతున్నాను, తనకి గతం ఎప్పుడు గుర్తుకొస్తుంది డాక్టర్ అని చెప్పి అడుగుతుంది యామిని. చెప్పలేమమ్మా, తనకి గతం గుర్తు రావాలి అంటే ఇక ట్రీట్మెంట్ ఏమీ ఉండదు, ఎప్పుడొకప్పుడు గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, పూర్తిగా అతను ఈ రకంగానే ఉండొచ్చు, ఇప్పుడైతే మనం ఏమీ చేయలేం అని చెప్పి డాక్టర్ చెప్తాడు. నాకు కావాల్సింది కూడా అదే, రాజ్కి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు, తన గతం అంతా నేనే ఉండాలి, ఈ యామిని రాజ్ తప్ప ఇంక ఎవ్వరూ అవసరం లేదు అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఇక కనకం చాలా బాధపడుతూ నా కూతురి జీవితం ఇప్పుడిప్పుడే కుదిరిపడిందని అనుకున్నాను, కానీ ఇంతలోనే నా కూతురి జీవితం ఒంటరైపోతుందని ఊహించలేకపోయాను అని చెప్పి బాగా తల్లడిల్లిపోతూ ఇక కావ్య దగ్గరికి వచ్చి చూస్తుంది. కావ్య అప్పటికే ఇక ఇంజెక్షన్ చేయడం వల్ల మత్తుగా నేను నా భర్తని వెతుక్కుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కనకం ఏడుస్తూ ఇక దేవుడి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుని నా కూతురి జీవితంలో నా లల్లుడు గారు ఎందుకు దూరం చేసావు తండ్రి, వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా ఉన్నాయని ఎంతో సంతోషంగా ఉన్నాను,
ఈరోజు నా కూతురు నా అల్లుడు దూరం అయిపోయారు. నిజానికి నా అల్లుడు జాడ తెలియజేయి, నా అల్లుడు ఎక్కడున్నాడో చూపించు. నా కూతురు నమ్మకాన్ని ఒక్కసారైనా వమ్ము చెయ్యి. దాని జీవితంలో అల్లుడు గారు తోడు నీడ ఏమీ లేకుండా ఒంటరి పోరాటం నా కూతురు చెయ్యాలని నా కూతురి నెత్తి మీద రాసావా తండ్రి? చెప్పు, నా కూతురు ఏం అన్యాయం చేసింది? అది చిన్నప్పటి నుంచి బాధలు పడుతూనే ఉంది. పెళ్ళైనాక కూడా తన అత్తారింట్లో ఎన్నో అవమానాలు అడ్డుకుంది. ఇప్పుడిప్పుడే తన భర్త తనకి ప్రేమగా చూస్తున్నాడని మురిసిపోయింది. ఇంతలోనే దాని మురిపం తీసేసుకుంటావా? చెప్పు తండ్రి, చెప్పు అని చెప్పి ఏడుస్తూ ఇక అక్కడి నుంచి ఇక ఒక దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇంతలోనే యామిని వాళ్ళ అమ్మగారు కూడా అక్కడ కూర్చుంటారు. యామిని వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ, దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. ఒక్కొక్కసారి మనం అనుకున్నది కంటే వేరొకది జరుగుతూ ఉంటుంది అని చెప్పి తనలో తనే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కనకం పక్కనే కూర్చోవడం వల్ల ఏమైంది అని చెప్పి అనగానే, నా కూతురు భవిష్యత్తు మొత్తం కూడా మా అల్లుడు గారి జీవితం ఇద్దరి కూడా సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా కూతురికి కాబోయే మా అల్లుడు గారికి ఇక యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారు. ఇప్పుడు నాకు జీవితం ఏంటానని బాధగా అనిపిస్తుంది అనగానే, దేవుడి దయ వల్ల మీ అల్లుడు గారికి ఏమీ ప్రమాదం జరగలేదు కదా అని చెప్పి అంటుంది. ఏమీ ప్రమాదం జరగలేదు, కానీ తన గతాన్నంతా మర్చిపోయారండి అని చెప్పి అంటుంది కనకంతో. ఏమైంది? మీ అల్లుడు గారు ప్రాణాలతో బ్రతికే ఉన్నారు కాబట్టి మీ కూతురికిచ్చి పెళ్లి చేయండి. మీ కూతురి జీవితంలో ఇక గతం గురించి అవసరం ఏముంది? మీ అల్లుడు గారు మీ అమ్మాయి ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలు కదా అని చెప్పి అనగానే, ఇక వెంటనే మీరు చెప్పింది నిజమే. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగోగులే కదా కోరుకుంటారు. మీరన్నట్టు మా అమ్మాయికి, మా కాబోయే అల్లుడు గారికి ఇద్దరికి పెళ్లి చేస్తాను. వాళ్ళ జీవితాలు బాగుంటే అంతే చాలు అనగానే, ఒక్కసారిగా కనకం, మరి మీ అల్లుడు గారు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది అనగానే, నిన్ననే అయింది, నిన్ననే కారులో యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి అనగానే, ఒక్కసారిగా కనకం, మీ అల్లుడు గారు ఎక్కడున్నారు అనగానే, పక్క రూములోనే ఉన్నారు, రండి మా అల్లుడు గారిని చూపిస్తాను అనగానే, కనకం ఇక నడుచుకుంటూ యామిని వాళ్ళ అమ్మతో ఇక ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. రాజ్ లోపల ఇక కళ్ళు మూసుకొని ఇక అలానే ఉండటం ఇక గమనిస్తూ ఉంటుంది యామిని. ఎంతలోనే విండోలోంచి ఇక తొంగి చూడగానే, ఏంటి మమ్మీ ఎవరినో తీసుకొని వస్తున్నట్టుంది. మమ్మీకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ టైంలో ఇక రాజ్ని ఎవరు చూసినా కూడా అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లోనే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉన్నది రాజ్ అని ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి ఇమీడియట్లీగా షిఫ్ట్ అయిపోవాలి అని చెప్పి ఇక వెంటనే అక్కడ ఉన్న ఇక ఇద్దరు బాయ్స్ని పిలిచి రాజునైతే పక్క నుంచి ఇక షిఫ్ట్ చేస్తుంది. ఇంతలోనే ఇక వేరొక పేషెంట్ని అదే రూమ్లో తీసుకొచ్చి పెడతారు. ఒక్కసారిగా ఇక యామిని వాళ్ళ అమ్మగారు, రండి అతనే అని చెప్పి చూపిస్తుంది. ఇక వెంటనే ఇక అక్కడ ఉన్న అతని మొహం చూస్తుంది. ఇక కావ్య వాళ్ళ అమ్మ కనకం చూడగానే వేరొక పేషెంట్ కనిపిస్తారు. ఇక చూసి కొంప తీసి ఇక అల్లుడు గారేమో అనుకున్నాను. యాక్సిడెంట్ జరిగింది అనగానే ఒక్క అల్లుడు గారు తప్పించి నాకు ఎవరు కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరికే పెళ్లి చెయ్యండి. వస్తానండి. ఆ భగవంతుడు మీ అల్లుడు గారికి కనీసం గతమన్నా మర్చిపోయేలా చేసి ప్రాణాలన్నా మిగిల్చాడు. కానీ మా అమ్మాయి విషయంలో అలా జరగలేదు. చివరాఖరికి అసలు మా అల్లుడు గారు ఉన్నారా లేరా, అసలు ఏమైపోయారో తెలియని పరిస్థితుల్లో ఉంది నా కూతురు. నేను వస్తానండి అని చెప్పి అక్కడి నుంచి కనకం అయితే వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే డాక్టర్ గారితో ఇక సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా రాజ్ జాడ తెలియదని, అలాగే రాజ్ ఏమైపోయాడో, అసలు నిజానికి అప్పు చెప్పింది నిజంగా జరిగి ఉండొచ్చా, నా రాజ్ ఏ పాపం చేయలేదు, నా రాజ్కి ఆ రకంగా జరగదు అని చెప్పి సుభాష్ బాధపడుతూ ఉంటే ఇంతలోనే డాక్టర్ వస్తారు. ఇక మీరు ఊహించినట్టుగా, ఇక మీరు అనుకున్నట్టుగా మా పేషెంట్, మీరు తెచ్చిన అమ్మాయికైతే ఏమీ అవ్వలేదు.
తను క్షేమంగానే ఉంది, మీకు డిశ్చార్జ్ రాస్తాను, ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే ఏడుస్తూనే ప్రకాశం సరే సరేనండి అని చెప్పి అంటాడు. అన్నయ్య ఏడవద్దు, మన రాజ్ ఎప్పుడు కూడా మనం ఎవ్వరు ఏది బాధపడినా వాడు బాధపడుతూ ఉండేవాడు, అలాంటిది ఇప్పుడు వాడే ఓదార్చేవాడే లేడు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే అప్పు కళ్యాణ్ వస్తారు. ఇక వెంటనే పెదనాన్న మనం మన అన్నయ్యని ఎప్పుడూ కూడా ఉన్నట్టుగానే ఉందాం, మన అన్నయ్య ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఆ దేవుడు మన ఇంటికే పంపిస్తాడు. శ్రీశైలం వెళుతూ ఇక బోల్తా పడిపోయిన కారు ఖచ్చితంగా కావ్య వదిన బ్రతికినప్పుడు కావ్య వదిన అన్నట్టు అన్నయ్య కూడా బ్రతికే ఉంటాడని నా మనసు కూడా చెప్తుంది. అందు గురించే నేను బాధపడట్లేదు, అన్నయ్య ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన కంటికి కనపడతాడని అనిపిస్తుంది అని చెప్పి ఇక ధైర్యాన్ని నింపుతాడు. ఇక ప్రకాశం అయితే ఒరే కళ్యాణ్, నువ్వు చెప్పినట్టుగా నిజంగా రాజుకి ఏమీ జరగకుండా తొందరగానే మన ఇంటికి రావాలిరా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇక కనకం అప్పు అందరూ కూడా కావ్య దగ్గరికి వస్తారు. కావ్య కళ్ళు తెరుస్తుంది. ఇక వెంటనే అప్పు అక్క అని చెప్పి అనగానే లేచి ఏంటి ఏమైంది, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు, అసలు మీ బావకి ఏమీ అవ్వలేదు, ఆయనకి ఏమీ అవ్వదే అప్పు, నేను చెప్తున్నాను కదా, నాకు ఆయన మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నాతోనే జీవితాంతం ఉంటావా అని ఇదిగో ఈ ఉంగరం నాకు పెట్టి మరి నాకు ధైర్యాన్ని ఇచ్చారే మీ బావ అంత తొందరగా వెళ్ళిపోయే మనిషి ఏమీ కాదు, నా ప్రేమ అతన్ని బ్రతికిస్తుంది, ఇక్కడ నేను ప్రాణాలతో ఉన్నట్టే అతను ఎక్కడో ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉన్నాడు, అది నా మనసుకు తెలుస్తుంది, అమ్మా ఇది నిజం అమ్మా ఇది నిజం అనగానే కావ్య అని చెప్పి ఇక దగ్గర పట్టుకొని ఇక బోరున ఏడ్చేస్తుంది కనకం. ఇంతలోనే ఇక డాక్టర్ గారు డిశ్చార్జ్ చేయమన్నారని ప్రకాశం అలాగే సుభాష్ చెప్పడంతో ఇక మొత్తానికైతే హాస్పిటల్ నుంచి బయటకు రావడం కోసం అందరూ కూడా ఇక బాధపడుతూ కావ్య దగ్గరికి వస్తారు. ఇంతలోనే అపర్ణ ఇందిరాదేవి కూడా ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అత్తయ్య రాజ్ అత్తయ్య మన రాజ్, ఇక మన రాజు మనకి కనిపించడా, తలుచుకుంటుంటేనే చాలా భయం వేస్తుంది అత్తయ్య అని చెప్పి అపర్ణ ఏడుస్తూ ఉంటే అపర్ణని ఓదారుస్తూ ఒకవైపు ఇందిరాదేవి కూడా రాజు గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఇలా ఉంటే కనకం ఇక కావ్య దగ్గరికి రాబోతూ ఉండగా ఫోన్ వస్తుంది. ఇక ఆయన ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం మాట్లాడాలి నేను అని చెప్పి ఇక ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఏమయ్యా చెప్పయ్యా అనగానే ఏంటే చెప్పేది, ఎక్కడికి వెళ్ళావు, నీ గురించి నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో, అసలు ఫోన్ ఎత్తవా నువ్వు అనగానే ఏమయ్యా ఊరి నుంచి వచ్చావు కదా, ఇంట్లో ఉండయ్యా, నేను ఇంటికి వస్తాను అంతా చెప్తాను అనగానే ఏంటి చెప్పేది, పక్కనే వాళ్ళు చెప్పారు అమ్మాయికి అల్లుడు గారికి ఏదో యాక్సిడెంట్ అయిందంట, నువ్వు ఫోన్ కాల్ రాగానే వెళ్ళావంట, ఏ విషయమో చెప్పవే, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారుగా, అమ్మాయి అల్లుడు గారు క్షేమంగానే ఉన్నారు కదా అని చెప్పి కృష్ణమూర్తి అంటూ ఉంటే ఆ అమ్మాయికి ఏమీ అవ్వలేదండి, బాగానే ఉంది అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే అల్లుడు గారికి ఏమైందే అని చెప్పి అక్కడి నుంచి కృష్ణమూర్తి అంటూ ఉంటే ఇక బయటకి సిగ్నల్ అందక కొంచెం బయటకు వస్తుంది. ఇక కట్ అయిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా బయటకు రావడంతో ఇక ఊహించని విధంగా రాజ్ కనిపిస్తాడు. ఇక కనకానికైతే తలకి కట్టుతో రాజ్ మెల్లగా నడిపించుకుంటూ ఇక యామిని తల్లిదండ్రులు ముగ్గురు కూడా రాజ్ని కారులో కూర్చోపెడుతూ ఉండగా ఒక్కసారిగా అల్లుడు గారు అని చెప్పి ఇక ఆనందంతో అంటే అల్లుడు గారికి ఏమీ అవ్వలేదు అని చెప్పి పరుగున ఇక పరుగు పెడుతుంది. ఇంతలోనే ఒక్కసారిగా ఇక కారు డోర్ని క్లోజ్ చేసి ఇక ఫాస్ట్గా ఒక్క ట్రిప్పుని వెళ్ళిపోతుంది కారు. ఇక వెంటనే కనకానికి ఏమీ అర్థం కాదు. అల్లుడు గారేంటి కారులో వెళ్ళిపోతున్నారు, ఇందాక నా పక్కన కూర్చున్నామా అల్లుడు గారికి గతం మర్చిపోయారని చెప్పింది, కొంప తీసి ఇక మా అల్లుడు గారే కదా,
మా అల్లుడు గారే అని చెప్పి ఇక ఆనందంతో అతను ఏదో అయిపోయారని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. ముందు అల్లుడు గారికి ఏమీ జరగలేదని అందరికీ ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఫాస్ట్గా పరుగు పరుగున ఇక కావ్య దగ్గరికి వస్తుంది కనకం. అప్పటికి కావ్య చాలా స్ట్రాంగ్గా, అప్పు నువ్వు ఎన్నైనా చెప్పవే, నేను మాత్రం నమ్మను. నా మనస్సాక్షి నాకు చెప్తుంది నా భర్త నా దగ్గరికి తిరిగి వస్తాడని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే కనకం, కావ్య నీ గుండె బలం గట్టిదే, నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది, అల్లుడు గారు బ్రతికే ఉన్నారు అనగానే దెబ్బకి స్టన్ అయిపోతారు అందరూ కూడా. అప్పుడే ఇక ఇందిరాదేవి అపర్ణ కూడా వస్తూ ఉండగా ఆ విషయం విని, కనకం ఏం మాట్లాడుతున్నావు, రాజ్ బ్రతికే ఉన్నాడు కదా అనగానే, బ్రతికే ఉండడం ఏంటి, నా కళ్ళారా చూశాను, కారులో ఎవరో అమ్మాయి ఇక ఇద్దరు మొత్తం కలిసి కారులో రాజుని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతుంటే నా కళ్ళారా చూశానే అప్పు అనగానే అప్పు వెంటనే కావ్య అందరూ కూడా స్టన్ అయిపోతారు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీ కళ్ళతో నువ్వు చూసావా అనగానే, చూశానమ్మా, నా కళ్ళతో చూశాను, అల్లుడు గారికి కూడా కావ్యలాగా తలకి గాయమైంది, నేను నా కళ్ళారా చూశాను, నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇద్దరు కలిసి కారులో ఎక్కించి అల్లుడు గారిని తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, అల్లుడు గారికి తలకి ఏదో గాయం అయితే అయ్యింది, దానివల్ల అల్లుడు గారు నార్మల్గా అయితే నాకు కనిపించలేదు, కానీ కారులో మాత్రం ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారే అప్పు అనగానే కావ్య, అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా సంతోషపడతారు. కనకం చెప్పిన మాటలకి, చెప్పాను కదా అత్తయ్య, నా భర్తకి ఏమీ అవదని, ఖచ్చితంగా ఆయన ప్రాణాలతోనే ఉంటారని నా మనస్సాక్షి నాకు చెప్పింది, అదే ఇప్పుడు జరిగింది. అమ్మ ఆ కారు నెంబర్ని చూసావా అని చెప్పి అప్పు అంటుంటే, నేను ఆ కారు నెంబరు చూడలేదే, అల్లుడు గారిని చూసిన ఆనందంలో నేను అల్లుడు గారు అంటూ ఉన్నాను, ఒక్క నిమిషం కళ్ళకి కనబడినట్టే కనబడి మాయమైపోయిందే కారు అని చెప్పి కనకం అంటుంది. సుభాష్, ప్రకాశం అందరూ కూడా, రాజ్ని కదా చూసావు, ఇక మన రాజ్కి ఏమీ అవ్వలేదన్నమాట, రాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు, చూసావా అపర్ణ, రాజ్ ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పి సంతోషంగా ఇక మాట్లాడుకుంటూ ఉంటే, ఇక ఒకవైపు రుద్రాని అలాగే ఇక రాహుల్ ఇద్దరూ వింటారు. రుద్రాని వెంటనే, ఏంటి ఏది పడితే అది మాట్లాడేస్తావా, ఒకసారి ఏదో ఒక విధంగా అబద్ధం చెబితే అతికినట్టుండాలి కనకం, ఎప్పుడు చూసినా నీ నాటకాలు ఇంకా మానవా, నీ కూతురు సంతోషం కోసం కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని ఏదో నోటుకొచ్చినట్టుగా చెప్పేస్తావా, అయినా రాజ్ బ్రతికే ఉంటే ఈ హాస్పిటల్లోనే ఉంటే ఖచ్చితంగా రాజ్ ఇక్కడే డాక్టర్లకి తెలిసి ఉండాలి కదా, అయినా రాజ్ని వేరొకరు పట్టుకెళ్ళిపోవడం ఏంటి, రాజ్ కావ్య ఇద్దరు ఒక దగ్గరే పడి ఉంటే ఇద్దరికి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ జరిగేది, మన రాజ్ కాదు వదిన, మీరందరూ కూడా రాజ్ బ్రతుకున్నాడని ఈ కావాలని కనకం మీ అందరినీ భ్రమలో బ్రతకమని చెప్తుంది అని చెప్పి కనకం మాటని అబద్ధమని చెప్పి అందరికీ చెప్తూ ఉంటుంది. అయ్యో నా మాట నమ్మండి, రాజుని నా కళ్ళారా చూశాను, వదిన గారు నేను అబద్ధం చెప్పను, నాకు ఏదైనా కావాలి, ఏదైనా మంచి కోసం ఒక మాట అబద్ధాలు చెప్తాను, కానీ ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్తానా, అది నా జీవితం, నా కూతురి జీవితం విషయంలో అబద్ధం చెప్తానా, అల్లుడు గారు బ్రతికే ఉన్నారు, నా కళ్ళారా నేను అల్లుడు గారినే చూశాను, కావాలంటే ఈ హాస్పిటల్లో ఇక రిసెప్షనిస్ట్ని అడగండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ కేసు వచ్చిందా లేదానని మీకే తెలుస్తుంది అనగానే అప్పు, కళ్యాణ్ ఫాస్ట్గా బయటకు వెళ్తారు. ఇంతలోనే ఇక రిసెప్షనిస్ట్కి ఇక్కడ యాక్సిడెంట్ కేసులు ఎవరైనా డిశ్చార్జ్ అయ్యాయా అనగానే, ఎమర్జెన్సీగా చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చాలామంది అడ్మిట్ అవుతారు, డిశ్చార్జ్ అవుతారండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పగానే ఇక ఒక్కసారిగా ఇక కావ్యని అడ్మిట్ చేసే టైం తెలుసుకొని అదే టైంలో ఎవరెవరు అడ్మిట్ అయ్యారు అని చెప్పి అనగానే, పేషెంట్ పేరు తెలీదు, కరెక్ట్గా 28 సంవత్సరాలు గల ఒక అతనైతే కరెక్ట్గా యాక్సిడెంట్ కేసు అయ్యి ఇదే టైంలో అడ్మిట్ అయ్యారు, రూమ్ నెంబర్ అని చెప్పి ఇక పలానా నెంబర్ చెప్పగానే అక్కడికి వెళ్తారు. ఒక్కసారిగా కనకం, కావ్య అందరూ కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఇక అప్పుడు కనకం గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పు కావ్య, అల్లుడు గారికి గతం గుర్తులేదే అనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు చూసింది నిజంగా భావనేనా అనగానే, ఏం మాట్లాడుతున్నావే, నేను
అబద్ధాలు చెప్పేదానిలా కనబడుతున్నానా? నా కళ్ళారా నేను చూశాను. ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చొని నా కూతురికి నా అల్లుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నా అల్లుడు గారికి గతం మర్చిపోయారని చెప్తూ ఉంది. నేను మన అల్లుడు గారు కూడా కనిపించట్లేదు కదా అని చెప్పి బాధలో ఉండి, సరే కదా అని చెప్పి ఎవరా వ్యక్తి అని చెప్పి చూడ్డానికి వెళ్ళాను. తీరా చూస్తే ఈ రూమ్లో వేరొక అతను ఉన్నాడు. అతనే ఆ అల్లుడు గారని నేను వెనక్కి వచ్చేసాను. కానీ నేను ఇందాక చూసినప్పుడు నాతో మాట్లాడిన ఆవిడ, అతని పక్కన ఒక అమ్మాయి, ఇక అల్లుడు గారు నలుగురు కనబడ్డారు. ఇంతలోనే వాళ్ళు కారులో కూర్చోపెట్టుకొని సీక్రెట్గా ఎవరైనా చూస్తారేమోనని బెదురు చూపులతో వెళ్ళిపోయారు. ఇది నా కళ్ళారా చూశాను. ఆ అమ్మాయిని నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలను అని చెప్పి ఇక కనకం అంటుంది. అప్పు వెంటనే అయితే బావ గట్టిగా బ్రతికే ఉన్నాడనమాట. త్వరలోనే బావ ఎక్కడున్నా కూడా తీసుకుని వచ్చే బాధ్యత నాదక్క అనగానే కావ్య వెంటనే నేను కూడా వస్తానే నీతో పాటు. బావని వెతకడంలో నేను కూడా నీకు సహాయం చేస్తాను. నా భర్త నేను వెతుక్కుంటాను. నా భర్తని త్వరలోనే ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం రాజు బ్రతికే ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కావ్య చాలా ధైర్యంగానే ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ బ్రతికే ఉన్నాడు, ఖచ్చితంగా ఎక్కడొకక్కడ దగ్గర ప్రాణాలతోనే ఉన్నాడని ఆనందంతోనే ఉంటారు. ఇక అపర్ణ మాత్రం నా కొడుకు నా దగ్గరికి వచ్చే వరకు నేను ఈ గదిలో నుంచి బయటికి రాలేను అని చెప్పి ఇక నలుగురితో కలవకుండా రాజ్ అని చెప్పి మంచాన్ని పట్టేస్తుంది అపర్ణ. ఇక కావ్య మాత్రం ధ్యేయంగా పెట్టుకొని రాజుని వెతకడం కోసం రోజుకొక దగ్గరకి అప్పు అలాగే పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఊరంతా జల్లెడ పడతారు. రాజ్ జాడ కనబడదు. కావ్య మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక కావ్య మీరు ఎక్కడున్నా నేను తెలుసుకోగలుగుతాను. మిమ్మల్ని త్వరలోనే మన ఇంటికి తీసుకొస్తానండి అని చెప్పి ఇక పెళ్లి ఫోటోలో రాజుని చూసి ఏడుస్తూ ఇక ఫాస్ట్గా ఇక రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోనే రుద్రాని ఇక నడుచుకుంటూ వచ్చి తొంగి చూస్తుంది. ఏంటి ఈ కావ్య బాగా కృషించిపోయి పిచ్చిదైపోతుంది అనుకుంటే శుభ్రంగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఇలా కాదు, దీన్ని ఏ రకంగా బాధ పెట్టాలో ఆ రకంగా బాధ పెడతాను అని చెప్పి ఇక కిందికి రాగానే ఇక ఇంతలోనే కావ్య ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది. మీకు చెప్పాలా అని చెప్పి కావ్య అనగానే చెప్పి తీరాలి. అయినా నీకు కొంచెం కూడా ప్రేమ లేదు కదూ. నీ భర్త చనిపోతే కావాలని బ్రతుకున్నాడని చెప్పి ఇదిగో ఇలా టింగురంగా తయారవడం కుదరదని అందరి ముందు రాజ్ బ్రతికే ఉన్నాడని క్రియేట్ చేస్తున్నారా మీ అమ్మ కూతుర్లిద్దరూ కలిపి? రాజ్ చనిపోయాడు. అక్కడ ఏ జంతువు రాజుని తీసుకుని వెళ్ళిపోయి చంపేసింది. అది అందరికీ తెలుసు. పోలీసులు కూడా అదే డిక్లేర్ చేశారు. కానీ నువ్వు మీ అమ్మ కలిసి అందరినీ మోసం చేస్తూ నువ్వు మాత్రం హ్యాపీగా పూలు గాజులు అన్నీ పెట్టుకొని హ్యాపీగా భోజనం చేస్తూ తింటూ తిరుగుతున్నావు. అసలు రాజు లేనందుకు నువ్వు ఈ రకంగా ఉండడం ఏంటి అని చెప్పనగానే చంప చెల్లుమని వాయిస్తుంది కావ్య. ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోయేలాగా ఒకే దెబ్బకి కింద పడుతుంది. ఏయ్ అని చెప్పి ఇక లేకపోతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడావో నిలువాల ఇక్కడే పాతేస్తాను. ఏమనుకుంటున్నా నా గురించి? నా భర్తని మరొక్కసారి చచ్చిపోయాడు అని నోట్లో నుంచి మాట రావడం నిమిషం నిన్ను ఇక్కడే పాతేస్తాను. నా భర్త బ్రతికే ఉన్నాడు కాబట్టే నేను ఇలా ఉన్నాను. నీలాగా భర్త లేకుండా ఎక్కడొకక్కడ 3 పూట్ల తినేసి శుభ్రంగా టింగురంగమని తయారయ్యే రకాన్ని నేను కాదు. నా భర్త సప్త సముద్రాల వెనకాల ఉన్నా తీసుకురావడానికే బయలుదేరాను అని చెప్పి ఇక అప్పు పదవి అనగానే అక్క అన్ని చోట్ల చూసాము, సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూసాము. అమ్మ చెప్పినట్టుగా కారు వెళ్ళిపోయిందన్నారని హాస్పిటల్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాము. ఎక్కడా కనిపించట్లేదే. బావ గురించి నాకు ఎందుకో పోలీసులు చెప్పింది నమ్మాలనే అనిపిస్తుంది అనగానే చాలు, నువ్వు ఏం పోలీసు అయ్యావే? అనవసరంగా నాతో తిట్లు తినద్దు. లోపల నుంచి బయటికి రా.
నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అనగానే ఇక పరుగు పరుగున అప్పు వస్తుంది. ఇక అప్పుకి రాజ్ని అలాగే యామిని కలిపిన ఫోటోని చూపిస్తుంది. ఇదిగో ఈ ఫోటోని చూసావు కదా, రాజ్ బావకి ఎవరితోనో ఎప్పుడో ఏదో విషయం దాగి ఉంది. ఆ విషయం మనకి తెలియలేదు. కానీ నేను రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఇంతలోనే నాకు విషయం అర్థమైంది. ఇదిగో ఈ ఫోన్లో చూడు. బ్రాస్, నీకోసం నేను బ్రతికే ఉన్నాను. నువ్వు నా దగ్గరికి రా రాజ్, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, మీ ఆవిడ్ని విడాకులు ఇవ్వు అని చెప్పి ఎవరో ఒక లేడీ బావని టార్చర్ చేసింది. బావా ఎంత నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు జీవితాంతం కావాలని ఎంత విధంగా మాట్లాడుతున్నాడో చూడు. ఈ లేడీనే ఏదో చేసింది అని చెప్పి కావ్య నిజం తెలుసుకుంటుంది. ఆ అమ్మ కూడా ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళిపోతుంది. త్వరలోనే మా అల్లుడు గారికి అమ్మాయికి పెళ్ళి అని చెప్పింది. అంటే అమ్మ చూసింది కరెక్టే. ఈ ఫోటోలోనే అమ్మాయిని అమ్మకు చూపిస్తే అమ్మ గుర్తుపడుతుంది కదా అని చెప్పి కనకాన్ని పిలిపించి ఫోటో చూపిస్తారు. ఒక్కసారిగా కనకం ఈ అమ్మాయే కావ్య అల్లుడు గారి దగ్గర చాలా క్లోజ్గా ఉంటూ కారులో కూర్చోబెడుతూ ఉంది, నా కళ్ళారా చూశాను అనగానే ఇక మొత్తం కూడా అర్థమైపోతుంది. రాజ్ని కావాలని ఈ అమ్మాయే ఇక తీసుకొని వెళ్ళిపోయిందని. కావ్య వెంటనే నా భర్త ఇంతకాలం నాకు ఈ విషయం చెప్పలేదు కాబట్టి నిజానికి మనకెవరికి విషయం తెలీదు. కానీ ఇప్పుడు అర్థమైంది, ఈ యాక్సిడెంట్కి కారణం ఆ అమ్మాయే నా భర్తను కూడా తీసుకొని వెళ్ళింది. త్వరలోనే దాన్ని ఎక్కడున్నా పట్టుకొని నా భర్తని నేను తెచ్చుకోవాలి అని చెప్పి ఇక ఇంట్లో అందరికీ చెప్పి కావ్య అప్పు ఇక బయలుదేరుతారు రాజ్ కోసం. ప్రకాశం అలాగే సుభాష్ కూడా ఈ విషయాలన్నీ విని అమ్మ కావ్య మేం కూడా వస్తాము అని చెప్పి అనగానే, వద్దు మావయ్య, మీరు ఇంట్లోనే ఉండండి, నా భర్తని నేను ఏదో రకంగా ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పి మీరు అత్తయ్య దగ్గర ఉండండి మావయ్య అని చెప్పి ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు. యామిని గురించి ఇక కొన్ని విషయాలైతే తెలుసుకోవడం కోసం ఫోన్లు చేసి మరి ఇక అక్కడ ఉన్న నెంబర్ ఆధారంగా చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా తెలుసుకుంటూ యామిని వాళ్ళ ఇల్లు అయితే తెలిసిపోతుంది అప్పుకి కావ్యకి. ఒక్కసారిగా తాళం చూసి ఇక్కడ వీళ్ళు లేరు అంటే ఎక్కడికో వెళ్ళిపోయారు, ఖచ్చితంగా యామిని తల్లిదండ్రులు బావకి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారని అమ్మ చెప్పింది కదా, ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఏ కళ్యాణ మండపంలోనో ఏ గుడిలోనో ఉంటారప్పు, ఖచ్చితంగా ఇది నిజం, పద వెళ్దాం, ప్రతి ఒక్క చోట వదలకుండా జల్లెడ పడదాం అని చెప్పి ఇక పోలీస్ బెటాలియన్ తీసుకొని అప్పు అలాగే కావ్య మొత్తానికైతే అన్ని చోట్ల తిరుగుతారు. ఇక కావ్య చెప్పినట్టుగానే ఆ యామిని రాజ్ని పెళ్లి కొడుకులాగా తయారు చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం జీవితాంతం సంతోషంగా ఉందాం అనగానే అమాయకంగా రాజ్ ఇక పెళ్లి బట్టలతో యామినిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు. ఇక ఇంతలోనే ఇక యామిని వాళ్ళ తల్లిదండ్రులు మన బేబీ సంతోషంగా ఉంటుందండి, ఇక నుంచి మన బేబీకి ఇక ఆ బాబుకి ఇద్దరికీ కూడా హ్యాపీగా జీవితాంతం సంతోషంగా ఉంటారు అనగానే అంతా బాగుంది. కానీ ఆ అబ్బాయికి గతం గుర్తుకొస్తే ఖచ్చితంగా మన బేబీని వదిలేసే ప్రమాదం ఉంది కదా అనగానే గతం ఎప్పటికీ గుర్తుకు రాకపోవచ్చు అన్నారు. అతనికి సంబంధించిన ఈ ఏరియాలు ఈ ఊరు ఇదంతా కూడా ఉంటే ఎప్పటికైనా గుర్తుకొస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ ఫారెన్ పంపించేయాలండి, పెళ్లి చేసి ఫారెన్ పంపించేస్తే నా కూతురు అల్లుడు సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక మొత్తానికైతే యామిని వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే యామిని పెళ్లి కూతురులాగా తయారయ్యి ఇక అల్లుడు గారిని ఇక రాజుని పక్కన పెట్టుకొని సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఇద్దరిని ఆశీర్వదించి పెళ్లిపెట్ల మీద కూర్చోపెడతారు. పంతులు గారు మంగళ వాయిద్యాలు అని చెప్పి చెప్తూ కరెక్ట్గా మంగళసూత్రం ఇక రాజ్ చేతులతో కట్టు రాజ్ కట్టు అని చెప్పి అనగానే రాజ్ ఒక్క నిమిషం అని చెప్పి ఆలోచన చేస్తూ మంగళసూత్రాలు చూస్తూ కావ్య మొహం లైట్గా గుర్తుకొస్తూ ఉంటుంది రాజ్కి. ఒక్క నిమిషం అని చెప్పి ఇక ఆగుతూ ఉంటాడు. ముసుగులో కావ్య మొహం ఇక ముసుగు తీగానే కావ్య కనపడుతూ ఉంటే ఏమీ అర్థం కాదు రాజ్కి. కావ్య అని చెప్పి కళావతి అని చెప్పి మెల్లమెల్లగా మంగళసూత్రాల గొలుసు చూసి అంటూ ఉండగా, కళావతి ఏంటి, నేను యామిని రాజ్,
నా మెడలో మంగళసూత్రం కట్టు అని చెప్పి బలవంతంగా కట్టించుకుంటూ ఉంటే ఒక్కసారిగా అప్పు కావ్య పోలీసులు వెళ్ళి యామిని జుట్టు పట్టుకొని లేపుతుంది. అప్పు అయితే ఒక్కసారిగా ఏయ్ అని చెప్పనగానే ఏయ్ అని చెప్పి కావ్య ఇక చంపలు చెల్లెమని కొడుతుంది. నా భర్తని కిడ్నాప్ చేసి నా భర్తతో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని చూస్తున్నావా? నా భర్త రాజ్ ఏమండి అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక కావ్య మంగళసూత్రాల గొలుసు పక్కన పడేసి రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ కావ్య మొహం చూసి ఒక్కసారిగా కళావతి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఏమండి నేనే మీ కళావతిని అనగానే రాజ్ ఇక తడబడుతూ కావ్యని గుర్తుపట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది రాజ్కైతే. ఏయ్ నా రాజుని నాకు కానివ్వకుండా చేస్తావా నిన్ను అని చెప్పి అక్కడ ఉన్నారా ఇక ఒక పెద్ద కర్రతో కావ్య నెత్తి మీద కొట్టబోతూ ఉంటే ఇక రాజ్ ఒక్కసారిగా కావ్యని పక్కకి జరుపుతాడు. ఆ దెబ్బ రాజ్కి తగులుతుంది. అంతే రాజ్కి మొత్తం గుర్తుకు వస్తుంది. శ్రీశైలం వెళ్తూ ఉండగా కావ్య రాజ్ ఇద్దరు బోల్తా పడిపోయిన యాక్సిడెంట్ గుర్తుకొచ్చి కళావతి అని చెప్పి ఒక్కసారిగా గతం మొత్తం గుర్తుకు వస్తుంది. యామినికి సినిమా కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య ఇద్దరు హగ్ చేసుకొని కళావతి నీకేమీ జరగలేదు కదా కళావతి అనగానే ఏమండి నాకేమీ జరగలేదు, నేను బ్రతికే ఉన్నానండి, మీకోసం బ్రతికించాడా భగవంతుడు, మీరు నా కోసం బ్రతుకున్నారు అని చెప్పి ఇద్దరు కలిసి ఇక ఆనందంగా ఉండటం చూసి యామిని తట్టుకోలేక ఇక ఒక్కసారిగా ఇక రాజ్ని కావ్యని ఇక ఒకేసారి షూట్ చేయాలని చూస్తుంది. ఇంతలోనే అప్పు పోలీస్ బెటాలియన్లతో ఇక చుట్టుపక్కల పోలీసులను పట్టించి నీలాంటి దాన్ని ఏం చెయ్యాలో అది చెయ్యాలి, పద నడు అని చెప్పి రెండు చేతులకి సంఖ్యలు వేసి మీ కూతురు జీవితం చూసుకున్నారే తప్ప అవతల వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదా, అందుకని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి మొత్తం ముగ్గురు ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి సెల్లో వేస్తుంది అప్పు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎపిసోడ్